హ్యాపీ ఇండిపెండెన్స్ డే. క్రైస్తవులు కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవచ్చా అంటే, భారతదేశ పౌరులు అన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ దినాన ఆనందించాలి, దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అదే సమయంలో ఒకడు ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నా అతడు తన ఆత్మను కోల్పోతే ఏంటి ప్రయోజనము అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. లోకమంతా సంపాదించుకున్న ఆత్మరక్షణ లేదే ఈ ప్రజలకు అని ఒక్కసారి నీ హృదయంలోనికి మాట నిన్ను ప్రేరేపిస్తే, అలనాడు ఇర్మియా ప్రవక్త ఏ రీతిగా జుట్టు జలమయంగా కళ్ళు కన్నీటి ఒట్లుగా చేసుకొని కన్నీరు కార్చాడో, ఆత్మల కొరకు తన ప్రజల కొరకు భారం కలిగి దుఃఖాక్రాంతుడై ఉన్నాడు. అలా నీవు దుఃఖాక్రాంతుడివే దేవుని స్థలంలో నశించిపోయి ఆత్మల కొరకు ప్రార్థన చేస్తావు. ప్రభు వారు అనుగ్రహించి స్వాతంత్రమును భూదిగంతములో ఉన్న ప్రజలు తెలుసుకొని ప్రతి మోకాలు యేసు నామములో వంచబడును గాక. ఈ సువార్త దర్శనముతో దేవుని యొక్క సార్వత్రిక సంఘము ఉజ్జీవముతో రగులును గాక.